నమస్కారం వెల్కమ్ టు సశ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయండి పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి బక్రీద్ పండుగను సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించిన సీఐ సుధాకర్ రెడ్డి జేఈ మెయిన్స్ ఫలితాల్లో వెలాసిటీ కళాశాల విద్యార్థుల ఉత్తమ ఫలితాలు రైతులు ఎరువులు పురుగుమందుల వినియోగం తగ్గించాలని సూచించిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ధనలక్ష్మి ఈ నెల 4వ తేదీ పట్టణంలో దేశవాళీ విత్తన మేళా ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో నేత్రదానం నందివర్గం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం 2 మృతి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయాలని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నంద్యాలలోని ఉదయానంద రెసిడెన్సీ నుండి ఉదయం 9 గంటలకు భారీ నిరసన ర్యాలీగా బయలుదేరి జిల్లా కలెక్టర్ కార్యాలయం చేరుకుని కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నిరసనను వ్యక్తం చేసి వినతి అందించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోరారు. అందరికీ నమస్కారం. నేను మీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని మాట్లాడుతున్నాను. ఈ నెల 4వ తేదీని మన వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నుపోటు దినోత్సవంగా పిలువబడిన విషయాన్ని మీ అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది కావస్తున్న సూపర్ 6 అని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఈనాటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చని పరిస్థితులు మీ అందరికీ తెలుసు. మరి ప్రజలకి ఈ వెన్నుపోటు పొడిచినటువంటి ఈ కూటమి పెద్దలకి బుద్ధి రావాలి అని చెప్పేసి మనందరం మన నిరసన ద్వారా తెలియజేయాలని చెప్పి ఈ నెల 4వ తేదీన బుధవారం ఉదయం 9 గంటలకు మన నంద్యాల వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున మన నాయకులం కార్యకర్తలం అభిమానులందరం కూడా నూనెపల్లిలో గల మన ఉదయానంద హోటల్ వద్దకు చేరుకొని అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళేసి మన నిరసన పత్రాన్ని కలెక్టర్ గారికి అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరందరూ తప్పనిసరిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరొక మారు కోరుకుంటూ, నేను ఊర్లో అందుబాటులో లేనందువలన ఈ కార్యక్రమం హాజరు కాలేకపోతున్నాను. కానీ నా తరపున మన వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మరోమారి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, నంద్యాల మాజీ ఎమ్మెల్యే. బక్రీద్ పండుగ సందర్భంగా సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చేసుకోవాలని వన్ టౌన్ సీఐ సుధాకర్ రెడ్డి కోరారు. ఈ మేరకు వన్ టౌన్ పరిధిలోని మత పెద్దలను స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చూడాలని, పోలీసులకు సహకరించాలని సీఐ కోరారు. పోయినప్పుడు ఏమో అనిపిస్తుంది, అబ్బా పెట్టుకుంటే బాగుంటుంది. ప్లాన్ చేస్తే ఏదైనా ఏ టైంలో ఏం జరుగుతుందో అని చెప్పలేదు, లేకుంటే ప్లాన్ చేయండి. ఎందుకంటే 20,000 పెద్ద మ్యాటరే కదా. మీరు సేఫ్ ఇంటికి ఏదైనా మీరు ప్రారంభం చేసుకున్నట్టు వాడు మన జగన్ దాదాపు 30 ఇంకా కూడా వేరే ఇష్యూస్ ఉంటాయి, ఏదైనా చెప్పండి. ఒక 50 రూపాయలు చేయండి. కెమెరా ఎవరో స్పాన్సర్ చేశాడు, వైరింగ్ ఏమైనా 10 లక్షలు రాశాడు, 20-30 లక్షలు పెట్టారు.
అది మన గవర్నమెంట్ దొరకకపోతే అది కూడా సరిగా రెస్పాన్స్ ఇవ్వలేక మొత్తం నిరంతరం రైతులు పంటల సాగులో ఎరువులు పురుగు మందుల వినియోగాన్ని తగ్గించాలని బనగానపల్లె కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ధనలక్ష్మి సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపడుతున్న వికసిత్ సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లాలోని 135 గ్రామాలలో రైతులతో సమావేశం నిర్వహించి పంటల సాగులో శాస్త్రీయ పద్ధతులు, చేపట్టవలసిన జాగ్రత్తలు, తగు సూచనలను అలాగే ప్రభుత్వం రైతులకు అందజేసే వివిధ పథకాలు, వాటి నియమ నిబంధనలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, సంబంధిత శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. డాక్టర్ ధనలక్ష్మి, సీనియర్ సైంటిస్ట్ అండ్ హెడ్ కృషి విజ్ఞాన కేంద్రం బనగానపల్లి. వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ అనే కార్యక్రమం గత నెల 29వ తేదీ నుంచి ఈ నెల 12వ తేదీ వరకు 15 రోజులు 135 గ్రామాల్లో చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారత ప్రభుత్వం వారు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రతి గ్రామంలో శాస్త్రవేత్తలు వెళ్ళాలి, రైతులు ఏం చేస్తున్నారో శాస్త్రవేత్తలు కనుక్కోవాలి, అలాగే రైతులకి ఖరీఫ్కి ముందుగా ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయం మీద రైతులకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ముఖ్యంగా వివిధ వ్యవసాయ పరిశోధనా స్థానాల నుంచి శాస్త్రవేత్తలు వచ్చారు. అలాగే మనకి నంద్యాల జిల్లాకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి శాస్త్రవేత్తలు వచ్చున్నారు. ఈ కార్యక్రమంలో మనం రైతులకు తెలియజేసేది ఏంటంటే, ముఖ్యంగా మన జిల్లాని ఉద్దేశం పెట్టుకొని ఎరువుల వినియోగం తగ్గించడం. ప్రప్రదంగా మన జిల్లా చాలా ఎక్కువగా ఎరువుల వినియోగము, అదేవిధంగా పురుగు మందుల వినియోగం కూడా ఎక్కువ ఉంది, దాన్ని తగ్గించడము. ఇంకొకటి సాధ్యమైనంత వరకు సేంద్రీయ విధానంగా వెళ్ళడం. ఈ రెండు చేయాలనేది భారత ప్రభుత్వం పెద్ద సంఖ్యలో అంటే అదే పనిగా చెప్తా ఉంది. మనకు తెలుసు ఆల్రెడీ మనకి సుమారు 200 కోట్ల రూపాయలు మనం ఎరువుల మీద మనకి ఖర్చు అవుతాము, ప్రతి సంవత్సరం ఖర్చు అవుతుంది. అది తగ్గించాలనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇంకొకటి ఏంటంటే, గ్రామ స్థాయిలో రైతుల దగ్గర కొత్త కొత్త ఆవిష్కరణ కూడా ఉండొచ్చు. ఆ ఆవిష్కరణలన్నింటినీ కూడా శాస్త్రవేత్తలు తెలుసుకొని దాన్ని శాస్త్రోక్తంగా ఎంతవరకు ప్రయోగం చేసి దాని ఫలితాలు కూడా చూడాలనేది ఒక ఉద్దేశం. అంతేకాకుండా ఇది మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందరూ కలిపి చేస్తున్నాం కాబట్టి రైతులకి ప్రభుత్వం ఎలాంటి పథకాలు ప్రవేశపెట్టింది, ఆ పథకాల ప్రయోజనాలు ఎలా పొందాలి, దాంట్లో మనం రైతులు ఎలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఈ కార్యక్రమంలో తెలియజేయడం జరిగింది. అంటే ఇప్పుడు అందుకనేసి ఈ కార్యక్రమం 29న మహానంది మండలం బుక్కాపురంలో కలెక్టర్ గారి మీద వారి చేతుల మీద మనం ఓపెన్ చేశాము. అలాగే కార్యక్రమం చివరిగా మనం ముచ్చిమరి గ్రామంలో ఎంపీ గారు ఆ ప్రోగ్రామ్ కి చీఫ్ గెస్ట్ అటెండ్ అవుతారు. సో అక్కడ ఎండ్ చేస్తాము. సో దీనికి కూడా మనకి ఖరీఫ్ కి ఎలా సమాయత్తం కావాలనే విషయం మీద కూడా కరపత్రాలు కూడా రైతులందరికీ కూడా మన 135 గ్రామాల్లో మన రైతులకి కరపత్రాలు కూడా పంచడం జరుగుతుంది. సో దీంట్లో మన కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, వ్యవసాయం సంబంధించి హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, అలాగే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అందరూ శాస్త్రవేత్తలు ఉన్నారు. సో రోజు 9 గ్రామాలు 3 టీంలు వేసుకుని 9 గ్రామాలు తిరుగుతాము. ఇది మొత్తం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ పర్యవేక్షణలో మా హెడ్ ఆఫీస్ అఠారీ హైదరాబాద్ వారిన దాస్మీర్తో డాక్టర్ షేక్ మీరా గారి డైరెక్షన్లో ఈ ప్రోగ్రాం మొత్తం జరుగుతాం. తాజాగా విడుదల చేసిన జేఈ మెయిన్స్ ఫలితాలలో వెలాసిటీ జూనియర్ కళాశాలకు చెందిన పగిడి కీర్తి అనే విద్యార్థిని జాతీయ స్థాయిలో 3255వ ఉత్తమ ర్యాంక్ సాధించడం జరిగిందని కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు కళాశాలలో విద్యార్థిని మరియు తల్లిదండ్రులను ఘనంగా సన్మానించి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకు సాధించిన విద్యార్థిని మరియు అందుకు కృషి చేసిన అధ్యాపక బృందం కృషిని ప్రశంసించారు. భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ప్రకటించిన జేఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో వెలాసిటీ కళాశాల విద్యార్థిని పగిడాల కీర్తి జాతీయ స్థాయిలో 3255వ ర్యాంకు సాధించి కళాశాల కీర్తి ప్రతిష్టను ఇనుమడింపజేశారు. దీనికి ప్రత్యేకంగా నేను కీర్తిని అభినందిస్తున్నాను. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నట్లుగానే ఏ ఆశయంతో అయితే ఈ కళాశాలను ఏర్పాటు చేశామో దానికోసం సదా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. విద్యార్థుల్లో కూడా ఈ ఆసక్తి బాగా ఈ ఎగ్జామినేషన్స్ లో మంచి మార్కులు సాధించాలని ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులందరూ మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మేము తప్పక ప్రొవైడ్ చేస్తాము, ప్రోత్సహిస్తాము కూడా. దానికి ప్రణాళికబద్ధమైనటువంటి ప్రసాద్ అని నేను కీర్తి వాళ్ళ పేరెంట్స్ ను. మా అమ్మాయి సాధారణ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఎక్కువ మార్కులతో వచ్చిన ఈ విద్యార్థిని మా వెలాసిటీ కాలేజీ ప్రిన్సిపల్ గారైన మేడం ఆమె క్రమశిక్షణలో విద్యాపరంగా రూల్స్ రెగ్యులేషన్స్ తో నడిపించి, అదే విధంగా నాకు బోధించిన లెక్చరర్ సార్లను అందరూ క్రమంగా వాళ్ళకు విద్య బోధించి ఈ స్థాయికి తీసుకొచ్చిన వాళ్లకు నేను ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. అటువంటి జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలలో మా వెలాసిటీ జూనియర్ కళాశాల చెందినటువంటి పి కీర్తి జాతీయ స్థాయిలో 3255వ ర్యాంకును సాధించి మా కళాశాల ప్రతిష్టను ఇనుమడింపజేశారు. దీనికి మా విద్యార్థుల యొక్క కృషి, పట్టుదల, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహము, మా లెక్చరర్స్, మా అధ్యాపక వర్గం యొక్క బోధన, సరైనటువంటి బోధన, మా కాలేజీకి సంబంధించినటువంటి సరైనటువంటి స్కెడ్యూలే కారణము. దీనికి ఇటువంటి ర్యాంకులు మళ్ళీ ఎన్నో రావాలని ఈ సంవత్సరం కూడా మా స్టూడెంట్స్ జేఈ మెయిన్స్ లో, అడ్వాన్స్ లో మంచి ర్యాంకులు సాధిస్తారని. నా పేరు పి కీర్తి. నేను వెలాసిటీ జూనియర్ కాలేజ్ లో చదువుతున్నాను. ప్రస్తుతం నా ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయింది. నిన్న వెల్లడించిన జేఈ అడ్వాన్స్ ఫలితాలలో నేను సాధించిన ర్యాంక్ 3255 ర్యాంక్. దానికి నేను చాలా సంతోషిస్తున్నాను. దానికి కృషి చేసిన నా తల్లిదండ్రులకు మరియు మా కళాశాల ఉపాధ్యాయులకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నంద్యాల పట్టణం రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో బుధవారం ఉదయం 9 గంటల నుండి దేశవాళీ విత్తన మేళా నిర్వహించడం జరుగుతుందని ఆచార్య ఎన్జీ రంగా స్టేట్ అడ్వైజరీ బోర్డు మెంబర్ బాలమద్దిరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వ్యవసాయంపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొని దేశవాళీ విత్తనాల ప్రదర్శన మరియు కొనుగోలు చేయాలని కోరారు. అందరికి నమస్కారం. నా పేరు రాఘవేంద్ర. నేను వచ్చేసి గోస్వాడు చిరుధాన్యాల రైతు ఉత్పత్తిదారుల సంఘం కంపెనీ లిమిటెడ్ అధ్యక్షుడిని, డైరెక్టర్ గా ఉన్నాను. ఈ దేశవాళీ రైతు ఉత్పత్తి మేళ ఎందుకు పెడుతున్నామంటే, ఇంతకుముందు మనం పూర్వకాలంలో పండించిన పంటలు విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఈ నంద్యాలకు ఒక 1000 రకాల విత్తనాలు తీసుకొచ్చి విత్తనాలు అందరికీ, రైతులందరికీ, మహిళలకు, జిల్లాలో ఉండే గ్రామ ప్రజలకు, పట్టణ ప్రజలకు అందరికీ పరిచయం చేసేలా టెర్రస్ గార్డెన్ అన్ని విధాలుగా బాగుంటుందని అనుకుంటున్నాము. తర్వాత వచ్చేసి మా సంస్థ వచ్చేసి గోస్వాడ్ మిల్లెట్స్ ఫెడ్ ఫార్మర్స్ కంపెనీ లిమిటెడ్. ఇందులో మా కంపెనీలో సిరిధాన్యాలు దొరుకుతాయి. సిరిధాన్యాలలో సిరిధాన్యాలు, అరికలు, సామలు, ఊదలు, కొర్రలు, అండుకొర్రలు, ఇవి ముఖ్యంగా 5 రకాలు ఉంటాయి. ఇవి ప్రజలు తినడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంటారు. కనీసం ప్రజలు వచ్చేసి ఈ చిరుధాన్యాలలో ప్రతిరోజు ఒక పూట సరే చిరుధాన్యాలు తినాలని మేము కోరుకుంటున్నాం. తర్వాత రెండవ పూటగా దేశవాళీ విత్తనం, దేశవాళీ బియ్యం. అంటే దేశవాళీ బియ్యంలో నాకు తెలిసిన రకాల్లో చిట్టుముత్యాలు, కుజు పటాలియా, ఇంకా అనేక రకాలు బ్లాక్ రైస్, రెడ్ రైస్, కొన్ని రకాలు ఉన్నాయి. అవి కూడా ఇంకొక పూట తినాలని అనుకుంటున్నాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి రేపటి దినం 4వ తారీఖున రామకృష్ణ డిగ్రీ కాలేజ్ దగ్గర మేము వచ్చేసి రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో, గోస్వాడు చిరుధాన్యాల రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో దేశీ విత్తన మేళ జరుగుతున్నది. ఇందులో 1000 రకాల విత్తనాలు ప్రదర్శించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు నంద్యాల గ్రామ ప్రజలు, మండల ప్రజలు ప్రతి ఒక్కరు దీంట్లో పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరు దీంట్లో విత్తనాలు కొనుగోలు చేసి మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు కె బాలమద్దిరెడ్డి. నేను స్టేట్ అడ్వైజర్ బోర్డు మెంబర్ ఆచార్య ఎన్జీ రంగా. ఈ దేశవాళీ వెరైటీను ప్రకృతి వ్యవసాయంలో దేశవాళీ వెరైటీని పరిచయం చేయడం కోసం మేము 1000 రకాల దేశవాళీ వెరైటీస్ తో 4వ తేదీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ దగ్గర ప్రదర్శన, తర్వాత మోటివేషన్ క్యాంప్ పెట్టాము. రైతులు అందరూ ఎక్కువ మంది పాల్గొనాలని
తెలియజేస్తున్నాము. ఒకప్పుడు మేము ఏదైనా విత్తనాలు పూర్వ విత్తనాలు చూడాలంటే తమిళనాడు, కేరళ పోవాల్సిన పరిస్థితి వచ్చిందే. ఇప్పుడిప్పుడే తెలంగాణలో ఈ దేశవాళీ ఫెస్టివల్స్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మొదటిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఈ దేశవాళీ వెరైటీస్ మీద మేము ఫెస్టివల్ చేస్తున్నాం. అంతకుముందు అరకులో చేశారు. అరకులో రెగ్యులర్ గా వాళ్ళు చేస్తారు, కానీ మన ప్రాంతంలో లేదు. ఎక్కువ దేశవాళీ వెరైటీని పరిచయం చేయాలా, ప్రజలు అనారోగ్యం గురవుతున్నారు, వాటిని మనం సరిదిద్దే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతోనే పూర్వం మన పెద్దలు వాడిన విత్తనాలు వాడాలి, వాళ్ళ విత్తనాల్లో మనం ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. తర్వాత టౌన్ లో పెట్టడం కారణం కూడా ఒకటి ఉంది. టెర్రస్ గార్డెన్ కానీ కిచెన్ గార్డెన్ కానీ కావాల్సిన దేశవాళీ పూర్వ విత్తనాలు, కూరగాయల విత్తనాలు, ఆకుకూర విత్తనాలకు కూడా స్పెషలిస్టులు వస్తున్నారు. హైదరాబాద్ నుంచి కానీ ఇక్కడ తమిళనాడు నుంచి వస్తున్నారు. వాళ్ళు విత్తన ప్రదర్శనే కాకుండా సేల్స్ కూడా ఇస్తారు. తర్వాత దాని మీద పెద్ద ఎత్తున మోటివేషన్ చేసే అవకాశం కూడా ఉంటుంది రైతులకు కానీ, లోకల్ గా ఉన్న టౌన్ లో ఉన్న మహిళలకు కానీ వాటి మీద అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది. దయచేసి పెద్ద ఎత్తున రైతులు కానీ, టౌన్ లో ఉన్న మహిళలు కానీ, లేదంటే కనుక జెంట్స్ కానీ కొంచెం ఈ దేశవాళీ వెరైటీస్ ని పరిచయం చేసుకోవాలి. తర్వాత ఆకుకూరలు, కూరగాయల విత్తనాలు కొనుగోలు కూడా ఉంటుంది. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి అని తెలియజేస్తున్నారు. నంద్యాల పట్టణంలోని బొంతల వీధికి చెందిన మారెం శ్రీదేవి అనే అవివాహిత ఆమె మరణానంతరం ఆమె కోరిక మేరకు వారి అన్న మారెం రమేష్ బాబు ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షుడు ఫణీంద్ర మరియు చైర్మన్ విష్ణు గాయత్రికి తెలియపరిచారు. వారు వెంటనే స్పందించి ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు బాపూజీ నాయక్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఐ బ్యాంకు వారికి తెలియపరిచి నేత్రాలను సేకరించి వాటిని ఎల్వి ప్రసాద్ ఐ బ్యాంకుకు పంపించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షుడు ఫణీంద్ర మాట్లాడుతూ మరణించిన తర్వాత వారి నేత్రాలు మట్టిలో కలిసిపోయే దానికంటే నేత్రదానం చేయడం మంచిదన్నారు. ఒకరు నేత్రదానం చేయడం వలన 6గురికి చూపు ప్రసాదించవచ్చునని తెలిపారు. దాదాపు ఇప్పటికే 65 మందికి పైగా అందులకు చూపు వచ్చే విధంగా కృషి చేయడం జరిగిందన్నారు. ఎవరైనా మరణిస్తే మరణానంతరం నేత్రదానం చేయవలసిన కుటుంబ సభ్యులు నేత్ర ప్రాజెక్టు చైర్మన్ విష్ణు గాయత్రికి తెలియపరచాలని పిలుపునిచ్చారు. నేత్రదానం చేయవలసిన సభ్యులు 7799056665 నెంబర్కు కాల్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు బ్రహ్మరాంబ, ప్రభాకర్, ఈ బ్లడ్ కోఆర్డినేటర్ దానకిషోర్, రమేష్ బాబు, అనిల్, సుధాకర్, సులోచన, ప్రదీప్, శైలజ, రెక్ట్రాస్ టెక్నీషియన్స్ నాగన్న, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. వారి కజిన్ బ్రదర్ అనిల్ గారు, మరి వీరి యొక్క రిలేటివ్స్ అయినటువంటి ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి సొసైటీ అధ్యక్షుడు రాఘవ పేంద్ర గారికి, అదేవిధంగా సొసైటీ ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి సొసైటీ చైర్మన్ విష్ణు గాయత్రి గారికి, అదేవిధంగా వారి రిలేటివ్ అయినటువంటి రాఘూర్ సుధాకర్ గారికి, సులోచనమ్మ గారికి విషయాన్ని తెలియజేయడం జరిగింది. వెంటనే బ్రహ్మరమ్మ గారు, రాఘవ పేంద్ర గారి తల్లి అయినటువంటి బ్రహ్మరమ్మ గారు స్పందించి మరి వారి యొక్క రమేష్ గారి కోరిక మేరకు, శ్రీదేవి గారి కోరిక మేరకు ఈ యొక్క నేత్రాలను దానం చేయాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో వారు మాకు తెలియపరచడం జరిగింది. వెంటనే మేము స్పందించి నంద్యాల పట్టణానికి బొంతల వీధికి ఇచ్చేసి ఇక్కడ నేత్రాలను సేకరించి ఎలిఆర్ ప్రసాద్కు పంపిస్తున్నందుకు ఫస్ట్ టెక్నీషియన్ సార్ గారు కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. నేత్ర దానాన్ని ప్రోత్సహిస్తున్నందుకు వారి కుటుంబ సభ్యులకు కూడా ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీదేవి గారి సిస్టర్స్ అయినటువంటి మారెం కళ్యాణి గారు, భారతి గారు, వారి ఎవరు అక్క చెల్లెలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి సహకరించడం జరుగుతా ఉంది. సో వారికి కూడా ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ నేత్రదానం చేయడం వలన ఇరువురికి అందులకు చూపును ప్రసాదించేటువంటి వాళ్ళం అవుతాము. మరి అంతేకాకుండా ఈ నేత్రాలు మట్టిలో కలిసిపోయేదానికంటే ఇవి ఇతరులకు ఉపయోగపడితే భౌతికంగా, ఆధ్యాత్మికంగా వారు ప్రపంచాన్ని చూడగలుగుతారు అందులు. మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నందుకు ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి వాళ్ళను కూడా మొదటగా మనం అభినందించాల్సినటువంటిదే. ఫణీంద్ర గారు, ఈ యొక్క ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి అధ్యక్షుడైనటువంటి ఫణీంద్ర గారు, విష్ణు గాయత్రి గారు, బ్రహ్మరమ్మ గారు అయితేనేమి, ప్రభాకర్ గారు అయితేనేమి, మరి వీరందరూ ఈ యొక్క నేత్ర ప్రాజెక్ట్ అనేటువంటి ఒక సమస్యను ఏర్పాటు చేసి ఇప్పటికే పట్టణంలో చనిపోయినటువంటి వాళ్ళ నేత్రాలను సేకరించి ఎలిఆర్ ప్రసాద్కు పంపించి చాలా మంది కళ్ళు కనపడే విధంగా ప్రసాదించడం అనేటువంటిది ఒక పదం. నంద్యాల పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చి
నేత్రదానం చేయడానికి ప్రోత్సహించవలసిందిగా నంద్యాల పట్టణ ప్రజలకు, చుట్టుపక్కల ప్రాంత గ్రామీణ ప్రజలకు అందరికీ మేము చెప్తా ఉన్నాం. ఈ నేత్రాలలో కోటి దేవతలు వెలిసి ఉంటారు. మహాపుణ్య కార్యక్రమం, మహాదానం. ఎవరైతే నేత్రాలను మరణించిన తర్వాత ఇస్తారో వాళ్ళు మోక్షం అనేటువంటిది స్వర్గస్థులైన తర్వాత మోక్ష మార్గం అనేటువంటిది సులభం అవుతుంది. సో ఈరోజు శ్రీదేవి గారు వారికి భగవంతుడు మోక్షాన్ని ప్రసాదించాలని చెప్పి ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి వాళ్ళు మేము ప్రార్థిస్తా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడికి ఇచ్చేసి పాల్గొనడం, వీళ్ళని కూడా మేము ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో అభినందించడం జరుగుతూ ఉంది. అన్ని దానాలలో కల్లా నేత్రదానం అనేటువంటిది చాలా గొప్పది. కాబట్టి ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయడానికి ముందుకు రావాల్సిందిగా ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి వాళ్ళు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ సుధా. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం నందివర్గం గ్రామ సమీపంలో రాళ్ల ట్రాక్టర్ బోల్తాపడి 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నందివర్గం నుండి సుబ్బరాయని కొత్తూరు వరకు నాపరాల ట్రాక్టర్ అతి వేగంగా వెళుతూ బోల్తాపడింది. ఈ రోడ్డు ప్రమాదంలో పలువురు గ్రామానికి చెందిన శివారెడ్డి, నందివర్గం గ్రామానికి చెందిన అబ్దుల్ రసూల్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అక్కడ రాకింద నాడు రాకింద వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 4వ తేదీ వెన్నుపోటు దినోత్సవాన్ని విజయవంతం చేయండి పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. బక్రీద్ పండుగను సామరస్యంగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించిన సీఐ సుధాకర్ రెడ్డి. జేఈ మెయిన్స్ ఫలితాల్లో వెలాసిటీ కళాశాల విద్యార్థుల ఉత్తమ ఫలితాలు. రైతులు ఎరువులు, పురుగుమందుల వినియోగం తగ్గించాలని సూచించిన వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ధనలక్ష్మి. ఈ నెల 4వ తేదీ పట్టణంలో దేశవాళీ విత్తన మేళా. ఫ్రెండ్స్ ఫర్ సేవా సమితి ఆధ్వర్యంలో నేత్రదానం. నందివర్గం గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం, 2 మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.